హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహికా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు షూ అండ్ క్లోత్స్ డొనేషన్ సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మేము హితా క్లోత్స్ ఉన్నాయి, కొన్ని షూస్ కూడా ఉన్నాయి, అవి డొనేట్ చేయడానికి వెళ్తున్నాము. మా హౌస్కి దగ్గరలోనే ఉంది, జస్ట్ ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. పదండి చూద్దాం. ఇతవి కొన్ని క్లోత్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే చాలా బాగున్నాయి. కొన్ని ట్యాగ్స్ కూడా తీసి లేవు, కాకపోతే టైట్ అయిపోయింది. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బయటకి ఏం వెళ్ళలేదు, సో తీసుకున్న క్లోత్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. సో వాటన్నిటిని పాడేయడం కంటే ఎవరికైనా డొనేట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని డొనేట్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాము. కొన్ని షూ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి కానీ బాగా టైట్ అయిపోయినాయి. సో ఇంకా అవన్నీ తీసుకొని మేము డొనేట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. మాకు దగ్గరలోనే ఉంది కదా, అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను. సో ఇది అనమాట డొనేషన్ సెంటర్, ఇట్లా రోడ్డు పక్కగా పెట్టి ఉంది. సో దాంట్లో మనం వెళ్ళి వేసేయడమేను. చూడండి నేను ఎట్లా వేస్తాను. మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం, అలా కార్లో వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉండేది. నేను ఎప్పుడైనా రావచ్చులే అనుకున్నాను, కాకపోతే క్లోత్స్ ఇంకా ఎక్కువ ఉండిపోయి వేస్ట్గా అయిపోతున్నాయి. సో వాటిని ట్రాష్లో పడేయడం ఎందుకు, ఇలా డొనేట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. సో ఇదేంటంటే క్లోత్స్ షూ డొనేషన్ అనమాట. ఇక్కడ పక్కన వేరేది కూడా ఉంది, మేము ఇంకా అటువైపు ఏం చూడకుండా జస్ట్ మా ఐటమ్స్ వరకు నేను అందులో వేసేసాను. సో ఇదేంటంటే ఈ వీడియో నేను కొత్తగా ఫీల్ అయ్యాను, నాకు కూడా తెలిసింది కొంచెం అందరికీ చెప్దాము అనే థాట్తోనే నేను ఈ వీడియో తీసుకున్నాను. సో కొంచెం కష్టంగా అనిపించింది, నేను ఓన్లీ సింగిల్ హ్యాండ్ యూస్ చేసి వేశాను, ఎందుకంటే నాకు చాలా భయం వేసింది అవి టచ్ చేయడం కూడా. అందుకని గ్లౌస్ వేసుకొని ఇంకా అవి కష్టంగానే వేశాను. సో ఏంటంటే మనం అలా వేసేసి ఇంక వచ్చేయడం అనమాట. దాంట్లో మనం పే చేయడం కానీ మనం ఏమైనా మనీ తీసుకోవడం అట్లా ఏం ఉండదు. సో డొనేట్ చేస్తే మంచిది కదా, కిడ్స్ పిల్లలకి వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.